ఏదైనా జరిగిందనుకోండి, మనం ఏమంటాం, అది ఈశ్వరుడు నిర్ణయించాడు, లలాటలిఖితారేఖ పరిమాష్టం న శక్యతే. ఒకటి జరగలేదనుకోండి, ఈశ్వరానుగ్రహం లేదంటాం. అప్పుడు ఒకడు గొప్పవాడు అయ్యాడు అనుకోండి, ఈశ్వరానుగ్రహం. ఒకడు గొప్పవాడు కాలేదనుకోండి, అది కూడా ఈశ్వర నిర్ణయం. వాడిని ఎందుకు తిట్టడం? అది ఆయన ప్రశ్న. ఒకడు భగవద్భక్తుడు, వాడు అదృష్టం, ఈశ్వరుడు వాడిని భక్తుడిని చేశాడు. ఒకడు సమస్త దురలవాట్లకి అలవాలం, వాడిని ఎందుకు తిట్టడం? ఒకడు మంచివాడైతే ఈశ్వరుని పొగుడుతావా? ఒకడు చెడ్డవాడైతే మాత్రం ఈశ్వరుడు కాదండి వాడి తప్పంటావా? అప్పుడు వాడి ప్రమేయమే ఉంది. మంచిలో కానీ చెడులో కానీ రెండిటిలో వాడి స్వాతంత్ర్యం లేనప్పుడు రెండిటికి కర్త ఈశ్వరుడు కదా, వ్యక్తి కర్త ఎలా అయ్యాడు? అది ఆయన ప్రశ్న. నిజమే, అది పైకి చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది. కానీ ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక మనిషి పాడయ్యాడు అనడానికి కానీ, ఒక మనిషి ఉండవలసిన పథంలో